నమస్తే, నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీ అందరికీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీదేవిని మూర్తిని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. శ్రీకారం శిఖలో పూవై సిరులేవే శ్రావణ లక్ష్మి కనవే వినవే ఓంకారం నిసిగపూవై వెలుగేవే శ్రీవరలక్ష్మి శుభమై వరమై కనకపు చల్లుల కథవై మా ముంగిట పచ్చని కలవై పడతులలో ఫల ఫలమి ఈ జగతికి నిండుగా బలమై ఓంకారం శిఖలో పూవై సిరులేవే శ్రావణ లక్ష్మి. సో అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఏమేమి మెటీరియల్ కావాలి, ఎలా చేయాలో చూసేద్దామా? సో అష్టలక్ష్మికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దామా? ఇది స్కిన్ కలర్ క్లాత్ అన్నమాట. నెక్స్ట్ హెడ్కి బ్లాక్ క్లాత్ యూజ్ చేయాలి. నెక్స్ట్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ యూజ్ చేశాను. బకరం క్లాత్, బాడీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్, హెయిర్, బైండింగ్ వైర్, రెడ్ అండ్ వైట్ కలర్స్. అష్టలక్ష్మిలు కదా, సో 8 హెడ్స్ తీసుకున్నా అనమాట. తీసుకున్నాను. అష్టలక్ష్మిని చేయటానికి మనకి ఇట్లాంటి మన స్టాండింగ్ కూర్చుంటారు కదా, అమ్మవారు కూర్చోవాలి కదా, సో ఇలాంటిది ఒక స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకుని దానికి ఇలా బైండింగ్ వైర్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిక్స్ చేసుకుని ఇందులో బాడీ ఫిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజెస్, మన ఇంటి దగ్గర ఏ లేజెస్ ఉన్నా అన్నీ వాడుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్గా నేను ఇవన్నీ కూడా ఆల్ ఫిక్స్ యూజ్ చేసి ఫిక్స్ చేస్తాను అనమాట. నెక్స్ట్ బాడీ కర్టెన్స్, ఇలాగ బాడీ, హ్యాండ్ అండ్ లెగ్స్ అన్నమాట. సో ఈ 3 ఉంటాయి. ఈ మూడింటిని మనం ఆ క్లాత్లో ఈ క్రీమ్ క్లాత్లో కట్ చేసేసుకుని స్టిచ్ చేసుకుని స్టఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. స్టాండ్కి బాడీని ఇలాగా మనం బైండింగ్ వైర్ ఇట్లా కింద నుంచి తీసుకొచ్చేసి బైండింగ్ వైర్ ఫిక్స్ చేసేసుకున్నాం అనమాట. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం హెడ్ని ఫిక్స్ చేస్తాం. అదే విధంగాను హ్యాండ్స్ కూడాను బైండింగ్ వైర్ వేసేసాను. నెక్స్ట్ లెగ్స్, 2 లెగ్స్కిను పాదాలు డిఫరెన్సియేషన్ వచ్చేటట్టు ఇలాగా స్టిచ్ చేసేసుకొని పాదాలు రెడీ చేసేసాను అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు పాదాలు ఇక్కడ పెట్టి ఫిక్స్ చేసి ఇలా పెట్టేసి కుట్టేసేయాలి. అదేవిధంగా హ్యాండ్స్ ఈ ప్లేస్లో పెట్టి గట్టిగాను కుట్టేసేయాలన్నమాట. సో ఇవి 2 కుట్టేసిన తర్వాత మనము వీటికి డ్రెస్ వేసుకోవాలి. డ్రెస్కి నేను ఏం చేస్తానంటే మనకి చుడిదార్కి ప్యాంట్ కుడతాం కదా, అదే విధంగాను ప్యాంట్ మోడల్లోని లెగ్స్ ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ డ్రెస్ ఇదేంటంటే మనము ఇట్లా లోపటి నుంచి వేసి ఇక్కడ పెట్టి ఇలా ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఫిక్స్ చేసేసి ఇప్పుడు కాళ్ళు పైనుంచి వస్తాయి, కాళ్ళకి ప్యాంట్ వేసేస్తాం. ప్యాంట్ వేసి నేను అలాగే పైన బాడీకి ఏం చేస్తానంటే గోల్డెన్ కాంబినేషన్కి గోల్డెన్ క్లాత్ అని, సో మనం ఇలా ఈ క్లాత్ని ఫిక్స్ చేసేస్తాను. నెక్స్ట్ తర్వాత ఓణి, అమ్మవారికి చీర కదా, చీర కోసమని ఇది ఇలాగా కుచ్చిపెట్టి కుట్టేస్తాం. ఓకేనా? సో ఇదంతా ఫిక్స్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. లక్ష్మీదేవి విగ్రహం రెడీ చేసేసాను. కిరీటం తయారు చేశాను. కిరీటం ఎలాగంటే మన బుట్టలు ఉంటాయి కదా, సిల్క్ థ్రెడ్ బుట్టలు, అన్ని 3 సైజెస్ పెట్టి ఫిక్స్ చేసేసి దానికి డెకరేట్ చేశాను. సో ఇలాగా కుందన్, ఫేస్కి బొట్టికి కుందన్ తయారు చేశాను. చేతులు 2 చూడండి ఫిక్స్ చేసేసాను. ఇవి చూడండి ఎలా అంటే మనకి అలాగా
మూవ్ అవుతాయి, ఎందుకంటే మనం బైండింగ్ వైర్ పెట్టాం కదా, సో ఇవి మూవ్ అవుతాయి అన్నమాట. 2 చేతులు ఫిక్స్ చేసేసాను, ఫిక్స్ చేసి ఆభరణాలు వేసేసాను. ఇక్కడ మనకి చూపించాను కదా మీకు, ప్యాంట్ సైజ్ చూడిదార్ ప్యాంట్లా మనం చేసుకుని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసేసి ఆభరణాలు వేసేసి కాళ్ళకి పారాయిని కూడా పెట్టేశాను. సో ఈ మనకి బాటమ్ క్లాత్ ఒకటి కుట్టుకున్నాం కదా, కుర్చీ పెట్టుకునే లంగా లాగా, దాన్ని ఫస్ట్ ఫిక్స్ చేసిన తర్వాత కాళ్ళు ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి ప్యాంట్ వేసేసి ఇలాగా ఈ కాలు మీదకి వచ్చేటట్టు ఫిక్స్ చేసేసాను అనమాట. సో అమ్మవారి విగ్రహం రెడీ అయిపోయింది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి. శ్రావణ మాసంలోని అమ్మవారి ఆశీస్సులు కూడా పొందండి. సో నేను ఇలాగా 8 లక్ష్మిలు చేశాను, అష్టలక్ష్మిలు చేశాను. అవి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను తయారు చేసింది గజలక్ష్మి మాట. కలువ పూలు తామర పూలో కూర్చోపెట్టినట్టు ఒక లోటస్ పాండ్లా ఒకటి చిన్నది తయారు చేశాను. దాని పక్కని 2 ఏనుగులు నించోపెట్టాను. సో ఇప్పుడు అష్టలక్ష్మి చూసేద్దామా. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. లక్ష్మీదేవిని ఎలా చేయాలో మీరు చూసారు కదా. మీ అందరికి నచ్చింది అనుకుంటాను. చాలా సింపుల్, ఈజీ. మీరు కూడా దీన్ని ప్రయత్నించి చెయ్యండి. అమ్మవారి ఆశీస్సులు మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.